Hi, Namaste all. I'm Dr. Sai Prashant Nethi, Chief Consultant and Founder Director of Dr. Nethi Skin, Hair and Nail Clinic, Panjagutta and Amirpet. సో ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ ఈజ్ అర్టికేరియా అంటాము. దీని లీజన్స్ అనేవి బేసిక్గా అర్టికేరియాలో హైవ్స్ అంటాము. అవి వాటినే తెలుగులో దద్దుర్లు అంటారు. సో ఇవి రావడానికి కారణాలు ఏంటది, దానికి ట్రీట్మెంట్ ఎట్లా చేస్తాము, ఆర్ కామన్ డౌట్స్ ఏంటది అనేది. సో ఈ హైవ్స్ అనేది, ఆ దద్దుర్లు అనేది మాత్రం చాలా మంది ఈ మధ్య కంప్లైంట్ చేస్తున్నారు, ఎస్పెషల్గా బయట ఫుడ్ తిన్న తర్వాత అండ్ ఆర్ఎల్స్ ఏమన్నా ట్రిప్ వెళ్ళి వచ్చిన తర్వాత. ఇవి బాడీలో ఎక్కడైనా రావచ్చు, ఇంక్లూడింగ్ ఫేస్. అండ్ ఇవి వచ్చిన తర్వాత యూజువల్గా 24 to 48 hours లోపల అవి తగ్గిపోతాయి. ఇవి రావడానికి మెయిన్గా రీజన్ ఏంటంటే ఏమన్నా పడని వస్తువు, ఫుడ్ కానీ, లేకపోతే కలర్ ఉన్న ఫుడ్, ఆర్ ఫుడ్ ఏమన్నా స్టాక్డ్ ఫుడ్, ఆర్ నార్మల్ ఫుడ్ కూడా అప్పుడప్పుడు ఏమన్నా ఫుడ్ పడకపోతే ఇవి వస్తాయి. ఫుడ్ తిన్న యూజువల్గా ఒక 1-2 days ఇవి ప్రజెంట్ అవుతాయి. అండ్ ఇవి రావడానికి మరొక కారణం ఏంటంటే ఏమన్నా ప్లాంట్స్ కానీ ట్రీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆర్ ప్లాంటేషన్ ఉన్న దగ్గర వెళ్ళినప్పుడు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్ వన్ మోర్ ఇష్యూ ఈజ్ డెంటల్ ప్రాబ్లమ్స్. పుచ్చి పళ్ళు ఉన్నా సరే, ఆర్ థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా ఈ ప్రాబ్లమ్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవి వచ్చిన తర్వాత మళ్ళీ డిసపియర్ అయినా సరే, ఏదైతే పడని వస్తువు తాకినప్పుడు మళ్ళీ రిపీటెడ్గా వస్తుంది. దీనికి చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఏ వస్తువు పడదు తినేదానిలో అనేది ఫస్ట్ క్వశ్చన్. ఏ వస్తువు పడదు అనేది ఇండివిజువల్ స్పెసిఫిక్, అంటే ఒక పర్సన్ కి అండ్ ఇంకో పర్సన్ కి డిఫరెంట్ వస్తువులు పడకపోవచ్చు. కానీ మోస్ట్ కామన్ పడనివి ఏంటంటే పల్లీలు, గ్రౌండ్ నట్స్ అంటాం, ఆర్ ఎగ్స్ అండ్ ఫుడ్ కలర్స్ కూడా చాలా మందికి పడవు. సో ఇండివిజువల్ స్పెసిఫిక్ ని బట్టి ఏ వస్తువు అయినా పడకపోవచ్చు. వి కాంట్ సే ఏంటంటే ఒక సింగిల్ వస్తువే అందరికీ పడదు అనేది అయితే చెప్పలేము. నేను పైన చెప్పిన విధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. అలా కాకుండా ఏదైనా అయి ఉండొచ్చు ఆ వస్తువు అనేది, అది తినే వస్తువు అయి ఉండొచ్చు, ఆర్ తాకేది అయి ఉండొచ్చు. కానీ మోస్ట్ కామన్గా అవాయిడ్ చేయాల్సింది కలర్ ఉన్న ఫుడ్. ఇంకొక సెకండ్ క్వశ్చన్ చాలా మంది అడిగేది ఏంటది అంటే, సార్ నేను చిన్నప్పటి నుంచి ఇవి తింటున్నాను అనేది. సో మనము ఆల్రెడీ మాట్లాడుకున్నవి కాకుండా ఏదైనా పడకపోవచ్చు. కానీ చిన్నప్పటి నుంచి తింటున్నా సరే ఇప్పుడు స్పెసిఫిక్గా ఎందుకు పడట్లేదు ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంటే, స్ట్రెస్ లెవెల్స్ కానీ, విటమిన్ లోపాలు కానీ, వీటి వల్ల ఇమ్యూనిటీ అనేది ఆల్టర్ అయ్యి బాడీ ఈజ్ రిజెక్టింగ్ ద ఐటమ్. ఇప్పుడు టమాటా మీద పడట్లేదు అంటే చిన్నప్పటి నుంచి తింటున్నా ఇప్పుడు స్పెసిఫిక్గా ఎందుకు స్టార్ట్ అయింది అంటే కనుక బాడీ ఈజ్ రిజెక్టింగ్, మన ఇమ్యూనిటీ అనేది రియాక్ట్ అవుతుంది. అది కాంప్లెక్స్ ఫినామినల్. సో చిన్నప్పటి నుంచి తింటున్నా సరే ఇప్పుడు పడకపోవచ్చు. అండ్ ఇవి మనం మాట్లాడుకున్న విధంగా ఫస్ట్ మనం ఒక్కొక్కదాన్ని ఎలిమినేట్ చేసుకోవటం కానీ, ఆర్ కాంప్రహెన్సివ్ ఎలర్జీ ప్యానల్స్ కూడా వస్తున్నాయి. సో ఈ టెస్ట్ లాంటివి చేయటం వల్ల మనకి స్పెసిఫిక్ పర్సన్ అనేది ఎలర్జిక్ అనేది మనకు కొంత ఐడియా వస్తుంది. ఇలా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏది పడట్లేదు అనేది ఫైండ్ అవుట్ చేసి ఒక 3 months కనుక మనం మెడిసిన్స్ వాడితే కనుక కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో కొంతమందికి ఏమవుతుంది అంటే ఫేషియల్ స్వెల్లింగ్, ఇంక్లూడింగ్ ఐస్, లిప్స్ కూడా స్వెల్ అవుతాయి. లిప్స్ స్వెల్ అయ్యి డిఫికల్టీ బ్రీతింగ్ అనేది మాత్రం మనకి కొంచెం ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లాగా. సో దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా ఈ టెరిషరీ కేర్ ఫెసిలిటీ అంటే ఒక పెద్ద హాస్పిటల్కి అయితే విజిట్ అవ్వాల్సి వస్తుంది. సో డోంట్ నెగ్లెక్ట్. థ్యాంక్ యూ ఆల్.